హాయ్ గాయ్స్, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏందో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బోటి గాయ్స్, మమ్మీ ఈరోజు బోటి తెప్పించింది. సో మా దగ్గర బోటి క్లీన్ చేసినాక ఆనియన్స్ వేసుకొని మంచిగా వాష్ చేసుకుంటారు గాయ్స్. దాని తర్వాత మనం పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకున్నాక మనం కారం వేసుకోవాలి గాయ్స్. మేము స్పైస్ కొంచెం బాగా ఎక్కువనే తింటాం, సో దానికోసం మేము స్పైసీ చేసుకుంటాం. నార్మల్గా నాన్ వెజ్ అంటే స్పైసీ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. మనం అంటే మొత్తం చాలామంది దీంట్లో ఆయిల్ వేసుకుంటారు. మేమైతే ఆయిల్ ఎట్లాంటిది ఆయిల్ యాడ్ చేయం, మనం డైరెక్ట్ కుకింగ్ చేసేటప్పుడే ఆయిల్ వేసుకుంటాం. సో మనం బోటి మాత్రం మంచిగా మిక్స్ చేసుకోవాలి, అన్ని స్పైసెస్ దానికి తగిలినట్టు. సో మేము స్పైసీ ఎక్కువ తింటామని చెప్పినా కదా, అందుకనే మా బోటి అంత రెడ్గా ఉంటుంది. సో మీరు మీ స్పైస్కి బట్టి మీరు వేసుకోండి. సో ఆఫ్టర్ దట్ మేమైతే కుక్కర్లో చేస్తున్నాం బోటి ప్రజెంట్. సో కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాక మనం చూడొచ్చు, నేను దీంట్లో ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను కొంచెం, ఎందుకంటే బోటీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నార్మల్గా ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కాబట్టి దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది గైస్. ఆయిల్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం, పౌడర్ గరం మసాలా వేసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాం గైస్. ఇక్కడ చూడొచ్చు, నేను ఎక్కువ ఏం ఆనియన్స్ వేసుకోలేదు, కొన్ని ఆనియన్స్ వేసుకున్నా, ఎందుకంటే మనం బోటీలో ఆల్రెడీ ఆనియన్స్ ఉంది. మనం బోటీ కడిగేటప్పుడు ఆనియన్స్ మంచిగా వేసుకుంటాం గైస్. సో ఆనియన్స్ అనేది బోటీలో ఉంది కాబట్టి అంత ఆనియన్స్ ఏం అవసరం లేదు మనకు. సో అంతే గైస్. నెక్స్ట్ దాంట్లో బోటీ మొత్తం వేసుకొని మంచిగా కలపాలి. సో ఇక్కడ చూడొచ్చు, మేమైతే ఆనియన్ దీంట్లో వేసుకున్నాం. మా మమ్మీ ఏం చేస్తుందంటే బోటీలో టమాటో కూడా వేస్తుంది, టేస్ట్ కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి. చూడొచ్చు, టమాటో వేసుకున్నాం. టమాటో వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది గైస్. సో మీరు ఇన్ కేస్ బోటి కొంచెం అంత కారంగా మా వల్ల కాదు, కొంచెం పులుపుగా ఉండాలంటే మీరు దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గైస్. సో మేమైతే అట్లా ఏం లేదు, లాస్ట్కి నిమ్మకాయ పిండుకుంటాం. సో గైస్ చూడవచ్చు, మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేయాలి గైస్, ఎందుకంటే బోటీ అనేది మంచిగా ఉడకాలంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మేమైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. మేము దాంతోపాటు చపాతీ చేసుకుంటాం కాబట్టి మాకు కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. సో రెడీగా ఆఫ్టర్ నాకు తెలిసి 8 విజిల్స్ తర్వాత 8-9 విజిల్స్ అయితే మనం విజిల్స్ తీసేస్తారు. బోటీ రెడీగా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.